రాజమహేంద్రవరం రూరల్ పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని 612 సర్వే నంబర్పై సమగ్ర విచారణ జరిగించి సదరు భూమి కబ్జాకు గురైతే అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని కోరారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ కీర్తి చేకూరి ఫిర్యాదు పత్రాన్ని ఒక పెన్ డ్రైవ్ను అందజేశారు. అనంతరం మజ్జి రాంబాబు మాట్లాడుతూ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ముఖ్య అనుచరుడు రామ్ శర్మ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో భరత్రాంపై ఒక ల్యాండ్ విషయమై ఆరోపణలు చేశాడని తెలిపారు. 612 అనే సర్వే నంబర్ భూమిని అధికార బలంతో మార్గాన్ని భరత్రామ్ తన మార్గాన్ని ఎస్టేట్లో కలిపేసుకున్నారని ఆరోపణ చేయటం జరిగిందన్నారు. రామ్ శర్మ చేసిన ఆరోపణలు వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఉంది అనే విషయాలను నిగ్గు తేల్చేందుకు సంబంధిత అధికారులతో సర్వే చేయించాలని కోరారు. టీడీపీ నాయకులు బొప్పులూరి జానకి రామయ్య, బొడ్డిగ రవి, తంగెళ్ల బాబీ, కంటిపూడి శ్రీనివాస్, కడాలి రామకృష్ణ, బొడ్డిగ గోపాలకృష్ణ, మొకమాటి సత్యనారాయణ, జవ్వాది మురళి, దాస్యం ప్రసాద్, అస్లాం, నిమిషకవి వెంకటేష్ కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. మొన్నటి రోజుని నగర వైసీపీ ప్రెసిడెంట్ మార్గాని భరత్రామ్ మీద ఆయన ముఖ్య అనుచరుడు, ఆయన చెడ్డీ ఫ్రెండ్ రామ్ శర్మ గారు మొన్నటి రోజుని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి అనేకమైన విషయాలు బయటపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే 2019 నాటికి మార్గాని ఎస్టేట్ పరిధి అంతా రికార్డు పరంగా 2019 నుంచి ఆయన అధికారంలో ఉన్న తర్వాత 24 వరకు పరిధి అంతా ఎంతవరకు కబ్జా చేశారన్నది ఆయన చెప్పారు. ఇదన్నీ కూడా ఆయనతోటి నిత్యం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన కూడా తిరిగి ఆయనతో సపోర్ట్గా ఉన్న మనిషి ఆయన అత్యంత సన్నిధి చెప్పిన మాటలు. దీన్ని ఎందుకని నిజమని తీసుకుంటున్నామంటే మేము అది అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే కొంచెం సత్యం అన్న ఆయన ఒక డైరీలోను ఆయన కాలం చేసేటట. ఒక డైరీలో 3,50,000 రూపాయలు ఏదో ఈయన అవాల్తీ ఉన్నట్టు భరత్రామ్ గారు అవాల్తీ మేరకు 3 సంవత్సరాలు ఆమె కాళ్ళు ఎరిపోయేలా చెప్పులు ఎరిపోయేలా తిరిగినా కూడా దానికి ఏం న్యాయం చేయలేనట్టు కూడా చెప్పారు. అది ఎందుకు నమ్మవలసి వచ్చిందంటే ఆయన ప్రెస్ మీట్లోనే ఆ అమ్మాయితో మాట్లాడిన కొంచెం సత్యం భార్యతోటి స్వయంగా మాట్లాడిన ఆడియో రికార్డు కూడా వినిపించడం జరిగింది. 3 సంవత్సరాలు తిరిగినా కూడా 3,50,000 సమాధానం చెప్పలేదు. ఆమెమో మీకు న్యాయం చేస్తామంటే నాకు ఏం న్యాయం చేయవలసిన పని లేదండి, నా 3,50,000 రూపాయలు నా భర్త డైరీలో రాసి ఎంపీ భరత్రామ్ గారు ఇప్పిస్తారు, ఆయన ఒప్పుకున్నారని చెప్పడం జరిగింది. ఆ డబ్బులే ఇప్పించని చాలు, నాకు ఏం ఇతర న్యాయాలు ఏం చేయవలసిన లేదని కూడా అడిగినా కూడా ఆవిడ చాలా బాధాకరంగా చెప్పింది. ఆ భర్త కొంచెం సత్యం గారు బతుకుంటుండగా మా ఎంపీ ఎంత తోపు అంత తోపు భరత్రాము అని చెప్పుకొచ్చేవాడు, ఇతని నిజ స్వరూపం ఇప్పుడు బయటపడిందని కూడా ఆవిడ ఆడియో కాల్లో వినిపించడం జరిగింది. దీని గురించి మేము అడుగుతున్నది ఏంటంటే 2019లో మార్గాన్ ఎస్టేట్ పరిధి అంతా సర్వే చేయించాలి.